నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం వచ్చేసరికి రవీంద్ర భారతిలో ఉన్నాము. ఈరోజు గద్దర్ అన్నకి నివాళులు అర్పించడానికి చాలామంది చాలా దగ్గర నుంచి అయితే రావడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు మనతో వచ్చేసరికి గద్దర్ అన్న బిడ్డ వెన్నెల గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం సారీ అన్న నమస్తే. మన మధ్య లేరు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతమంది మధ్య మీ నాన్నగారి పాట వినపడుతుంది కదా, సో ఆ పాట ఇంకా కనుమరుగు అవ్వదు. ఇంత చిన్నపిల్ల కాడ నుంచి ఆ పండు ముసలివాళ్ళ దాకా ఆ పాట ఏంటంటే జోష్ వస్తూ ఉంటుంది. సో అలాంటి పాటలు రాశారు. సో అలా ఎలా అనిపిస్తుంది? ఓలే హోలో హోలియా హోలా హోలే హోలో హోలియా హోలా బండెన్క బండి గట్టి 16 బండ్లు గట్టి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా బానిసలారా లెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా మూగబైన గొంతులో రాగమెవరు తీసెదరో ఆ జీరబోయిన గొంతులో ప్రాణమెవరు పోసెదరో ఆ తుపాకులకు ఎదురు నిలిచిన తూట ఎవరు దాచెదరో. శబ్దాన్ని ఎవరు దోచుకోలేరు, శబ్దాన్ని ఎవరు బలి తీయలేరు. ఎప్పటి వరకైతే అణచివేత, అసమానతలు, ద్రోహము ఉంటుందో అప్పటి వారికి ఈ పాటలు ప్రజల గుండెల్లో ఉంటుంది, గుండెల్ని కదిలిస్తూనే ఉంటుంది. మీరు అన్నట్టు మా నాయనకు తెలియదు నేను పాటలు రాస్తాను, మా నాన్నకు తెలుసు నేను ఆటలు ఆడతాను కానీ పాటలు రాస్తానని తెలియదు, మా నాయనకు తెలియదు నేను మాటలు అల్లుతానని తెలియదు. మా నాయనకు తెలుసు మా నాయన మీద తూటాలు పడినప్పుడు తూటాలకు ఎదురు పరిగెత్తింది నా బిడ్డ తెలుసు అని. మా నాయనకు తెలియదు ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాను. అందుకే నేనే కాదు, ఆయన కన్న కడుపులో పుట్టిన బిడ్డనే కాదు, ఇక్కడ స్వర్ణకు ఉంది, కళాకారులు ఉన్నారు, భాస్కర్ ఉన్నారు, అట్లాగే ఉద్యమకారులు, కళాకారులు, అక్కలు, అమ్మలు, జర్నలిస్టులు, స్టూడెంట్స్, చిన్న పిల్లోడి నుంచి రేపో మాపో చనిపోయే వాళ్ళు ప్రతి ఒక్కరు అన్యాయాన్ని ఎదిరించడానికి గద్దర్ గొంత అవుతారు, అమరుల దీపం అవుతారని అనుకుంటున్నాను. మేడం భౌతికంగా గద్దర్ గారు మనలో లేకపోవచ్చు, కానీ ఆయనకి నివాళులు అర్పించడానికి ఇంత వందల వేల సంఖ్యలో అయితే ఈ ఆడిటోరియం అయితే రావడం జరిగింది. సో వాళ్ళకి మీ ద్వారా ఏం చెప్తారు? యావత్ తెలంగాణ, ఆంధ్ర, భారతదేశ అన్నలకు, అక్కలకు గద్దర్ అన్న కోసము ఎక్కడికంటే అక్కడ ఆయనకు నివాళి అర్పించుకుంటూ, ఆయనను గుర్తు చేసుకుంటూ, ఆయన ఆశయాన్ని, అమరుల ఆశయాన్ని. ఇక్కడ గద్దర్ అన్న అంటే గద్దర్ అన్న ఒక మనిషి కాదు, గద్దర్ అన్న ప్రజల సమూహమైన శక్తి, ఒక చిన్న పిల్లాడి శక్తి. చిన్న పిల్లాడు పాలు ఇవ్వకపోతే తల్లిని కొడతారంట, అన్నం పెట్టకపోతే తల్లిని ఎదిరిస్తారు, నాన్న చదువు చెప్పకపోతే అయ్యా నువ్వు చదువు చెప్తలేడు, పక్కింటోళ్ళు చదువుతారు చదువు చెప్తలేరు, పాలకుడు దౌర్జన్యం చేస్తే తిరుగుబాటే వాయిస్ గద్దర్ అన్న. గద్దర్ అన్న ఒక మనిషి కాదు, గద్దర్ అన్న ప్రజల శక్తి. ఆ ప్రజలే మీరు. ఆ ప్రజలు గద్దర్ అన్న ఉన్నాడని ఇంతమంది ప్రజలు వచ్చారు, వాళ్ళందరికీ విప్లవాది వందనాలు, పాదాభి వందనాలు. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో వచ్చరికి ఫోక్ సింగర్ ఎల్లన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బ్రదర్. సో ఈరోజు అయితే గద్దర్ గారు మనకి భౌతికంగా లేకపోవచ్చు, బట్ ఇంతమంది అంటే వందల వేల సంఖ్యలో రవీంద్ర భారతిలు ఆయన పాటలు వినడానికి కానీ లేకపోతే ఆయన చేసిన మంచి పనులు వినడానికి కానీ ఇంతమంది వచ్చారు. సో మీకు గద్దర్ గారికి ఉన్న అనుబంధం ఎలా ఉంటుంది? సో గద్దర్ అన్న ఫస్ట్ పరిచయం లేకముందే ఆయన పాటలు మాలో ప్రవేశించినాయి. భౌతికంగా గద్దర్ అన్న చూడలే, కానీ అప్పటికే స్కూల్లో ఉన్నప్పుడు టేప్ రికార్డులో క్యాసెట్లు వేసుకొని పాటలు విన్నాం. అడగండయ్యా మీరు అడగండయ్యా, ఓట్లు అడిగే లీడర్లను అడగండయ్యా, ఓటరుకు ఓటేసిన తర్వాత నాయకుడు చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో మీ పట్ల చూడకపోతే, ఓటరు క్షేమం పట్ల, సంక్షేమం పట్ల గెలిచిన నాయకుడు చూడకపోతే ఏం చేయాలనో ఆ ఓటర్లను చైతన్యం చేసే పాట అది. అట్లా ఆ పాట చాలా ప్రభావితం చెందించింది. అట్లనే విద్యార్థి జీవితం మీద రాసినటువంటి పాట. తర్వాత అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాన. సార్ ఆ పాట మీరు తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమ అనిదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమ అనిదమ్మో, ఎట్టొల్లా మట్టి సిప్పవు గాయిదొల్లా గండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. అద్భుతమైనటువంటి పాట. తెలంగాణ సమాజాన్ని మొత్తం చుట్టూ ఆవరించినటువంటి, తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేసినటువంటి, తెలంగాణ ఉద్యమంలో ఒక సజీవ సాక్ష్యాలుగా ఉద్యమ కేంద్రంగా పాట ఉండి ఉద్యమకారులను చేసి తయారు చేసి నడిపించినటువంటి పాట గద్దర్ అన్న రాసిన పాట.
గద్దరన్న ఒక ప్లేస్లో ఉండడు. ఒక విస్ఫోటనంలా, ఒక అణుబాంబు లాంటి పాటను విస్తరింపజేస్తాడు. అట్లాంటి వాడు గద్దరన్న. అంటే మీరు ప్రత్యేకంగా ఏమైనా పాట రాసి గద్దరన్నకి ఎప్పుడైనా వినిపించడం జరిగిందా? నేను యూనివర్సిటీలో చాలా విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడు, యూనివర్సిటీ బేస్గా మేము ఉద్యమాలు చేస్తున్నప్పుడు చాలా పాటలు గద్దరన్న ఇది ఎక్కడిదిరా ఈ పాట అంటుండే. అరే ఏం పాట రాసినవురా అంటే, అన్న ఈ పాట రాసిన ఏరా ఒకటి అందుకోరన్నా నేను అన్నకి విద్యార్థుల మీద రాసిన. ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సి చేసే సదన్న, మన బతుకులు బాజార్ల పడ్డాయే బీఈడి చేసే బాలన్న, మన తెలంగాణ ఆగమాయరో. తెలంగాణ రాకముందు ఈ పాట రాసుకొని విద్యార్థులు చైతన్యం చేయడానికి రాసిన. అరే మస్తు రాసినవరా అని చెప్పేసి. అంటే ఎట్లా ప్రోత్సహిస్తుండే గద్దరన్న అంటే, ప్రతి పదంలో తను నేనున్నా నీకు ఎంబటి, నువ్వు నడువురా పాట అని చెప్పేసి నడిపిస్తూ ఉండే. అట్లా నన్నొక్కనే కాదు, వందలాది మంది కవులను కళాకారం తయారు చేసింది గద్దరన్నతోటి ప్రత్యక్షంగా సావాసం ఉన్నవాళ్ళు కొందరైతే, పరోక్షంగా చాలామందికి మారుమూల గ్రామాల్లో కూడా గోసి గొంగడేసుకొని చిన్న చిన్న పిల్లలు కూడా ఎగిరిరంటే గద్దరన్న గోసి గొంగడికి ఎంత వన్నె తెచ్చిండో, ఎంత అద్భుతమైనటువంటి సజీవ రూపాన్ని ఇచ్చిండో మనం అర్థం చేసుకోవాలి. అట్లా విస్ఫోటనంలా తెలంగాణ మొత్తం వ్యాపించి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించేలా తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేసినటువంటి మహత్తర శక్తి గద్దరన్న. ఇంకోటి ఓవరాల్గా ఇంతమంది జనం గద్దరన్న కోసం వచ్చారు కాబట్టి, సో వాళ్ళకి మీరేం చెప్తారు? గద్దరన్న కోసము స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా ఎవరైనా మీటింగ్లు పెడితే ఆ మీటింగ్ల కోసము జనాల్ని తీసుకురావాలంటే ఎంత కష్టమవుతుందో అందరికీ తెలుసు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిప్పలబడి ఎక్కునరా బండి ఎక్కునరా అంటే ఆ మీటింగ్ సక్సెస్ కావడానికి ఎవరు వస్తారో ఎవరు రారో కూడా అర్థం కాని పరిస్థితి. మీటింగ్ జనం వస్తారా, సక్సెస్ అవుతుందా కాదా తెలియదు. కానీ స్వచ్ఛందంగా ఇది మా మీటింగు, మా కార్యక్రమం అని చెప్పేసి ఇలా మహాబోధి స్కూల్లో గద్దరన్న స్థాపించినటువంటి స్కూలు, ఆ పాఠశాలలో తన సమాధి దగ్గర నివాళులర్పించి, ఇంతకుముందు అక్కడ నివాళులర్పించి వస్తున్నాం. వందలాది మంది అక్కడికి వెళ్ళి నివాళులర్పించి ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. ఇక్కడికి నక్సలైట్లు కూడా వచ్చింటారా సార్ ఇప్పుడు ఇక్కడికి? నాకు తెలియదు బ్రదర్. నేనేమనుకుంటా అంటే గద్దరన్న నక్సలైట్ కాదు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. గద్దరన్న కాకపోతే ఆయన గుండెలు ఇప్పుడు కూడా బుల్లెట్లు ఉన్నాయంట. గద్దరన్న ఒక అంబేద్కరిస్ట్. నేను నా కోణంలో చూసినప్పుడు ఒక అంబేద్కరిస్ట్గా, ఒక బౌద్ధిస్ట్గా ఇలా ఆయన సమాధి దగ్గర చూడండి మీరు, పంచశీల జెండాతోటి ఆయన సమాధి నిర్మాణం చేసుకున్నాడు. సో ఎవరు ఏమేమి రకరకాల అభిప్రాయాలు తీసుకున్నా కూడా, ఒకప్పుడు అంటే గ్రామీణ ఉన్నప్పుడు అడవిలో ఉన్న నాన్నలు అయితే బయటకు వస్తారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా అర్బన్ నక్సలైట్లు అయితే తయారయ్యారు. సో ఈ కార్యక్రమం జరపడానికి వెనకమాల నడిపిస్తుంది మొత్తం అర్బన్ నక్సలైట్లు అని చెప్తున్నారు. సో దాంతో మీరేం చెప్తారు? ఇట్లా అంటే వాస్తవానికి నాకు మీరు అడుగుతున్న ప్రశ్న ఇది ఏదో కావాల్సుకుని అడిగినట్టే కనబడుతుంది. ఇది స్వచ్ఛందంగా ప్రజల కోసము, గద్దరన్న కోసము, మా కోసం కొట్లాడిన గద్దరన్న అని చెప్పేసి మొత్తం స్వచ్ఛందంగా వచ్చి తరలి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా. మీరు లోపలికి వెళ్ళి చూడండి, బయట చూడండి. ఇక దాంట్లో ఎవరున్నారో ఏం కదా మాకైతే తెలియదు. మేమైతే ప్రజల కోసం పనిచేసిన ఉండే ఉంటారా? మీరు అంటున్నారు కదా, మీరు చెప్పాలి. కాబట్టి దీన్ని రకరకాల కోణాల్లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటే కాదు. గద్దరన్న ఆయన చనిపోయే టైంకి గతంలో నక్సలైట్గా ఉండే, దాని తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చిండు, దాని తర్వాత పార్టీకి రాజీనామా చేసిండు. మావోయిస్ట్, మీకు తెలిసి ఉండాలి, మావోయిస్ట్ పార్టీకి రాజీనామా చేసి వచ్చి నేను ఇగో పలాని బాట నడుస్తున్నా అని చెప్పేసి మా విద్యార్థులు లోకానికి అందరూ కూడా ప్రజాస్వామ్య బాటను చూపించిండు. ఒక అంబేద్కరైట్గా, ఒక బౌద్ధిస్ట్గా ఒక మార్గాన్ని చూపించినటువంటి వాడు గద్దరన్న. కాబట్టి మేము విశ్వసిస్తూ ఉన్నాము, గద్దరన్న చివరి దశలో ఆయన ఎంచుకున్న మార్గము ఎలా బౌద్ధిస్ట్గా ఆయన ఎంచుకున్న మార్గంలో నడిచిండు. కాబట్టి ఆయన సమాధి దగ్గర కూడా ఆ పంచశీల రంగులతోటే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని వేరే రకంగా చూడొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గద్దరన్న అంబేద్కర్ కలలుగన్న రాజ్యాంగము సంపూర్ణంగా అమలు కావాలని, దేశంలో అమలు కావాలని తన చివరి దశలో గ్రంథాన్ని పట్టుకొని తిరిగిన వాడు గద్దరన్న. కాబట్టి గద్దరన్న మన మధ్యన లేకున్నా మరణం లేని పాటగా మన మధ్యలోనే జీవిస్తాడు, సజీవంగా జీవిస్తాడు. భౌతికంగా గద్దరన్న రూపం కనిపించకపోవచ్చు, కానీ గద్దరన్న పాట సజీవంగా మనందరి మధ్యలోనే ఉంటుంది. తెలంగాణ సమాజమే కాదు, యావత్ ప్రపంచం నిండా గద్దరన్న పాటలు ఇలా మారుమవుతూనే ఉంటాయి. గద్దరన్న సజీవంగా ఇలా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పొరు తెలంగాణ అన్నాడు కదా, అట్లా ఆ పొడుస్తున్న పొద్దు
ఇప్పటికీ ఆ పాట అంటే కొంతమంది కుర్రోళ్ళు అదేవిధంగా అంటే 60 ఏళ్ళు వచ్చిన ముసలోడు కూడా డాన్స్ చేస్తూ ఉంటాడు ఆ పాట. అట్లా అందరిని అంటే చిన్న పిల్లల నుంచి పండు ముసళ్ళ దాకా ఎగిరిచ్చినటువంటి, దుంకిచ్చినటువంటి, ఆడిచ్చినటువంటి, పాడిచ్చినటువంటి ఒక మహత్తర శక్తి గద్దరన్న. పొడుస్తున్న పొద్దు ఉన్నంత కాలం గద్దరన్న పేరు సజీవంగా అందరి మధ్యన జీవించే ఉంటుందని చెప్పేసి, ఇంకెక్కడ ఉంటుంది గద్దరన్న అంటే ప్రశ్నించే ప్రతి గొంతులో జీవించే ఉంటాడు గద్దరన్న అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.